ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మకర రాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క మకర రాశి వారికి జూన్ మాసంలో సంపదపరమైనటువంటి ఇబ్బందులు ఏమాత్రము ఉండవు. కొంతమందికి గ్రహస్థితి ప్రభావము చేత ఉద్యోగంలో ఇబ్బందులు కానీ, నిలకడ లేకపోవటము కానీ, లేకపోతే బుద్ధిమాంద్యత కానీ ఇటువంటివి కొన్ని కలగవచ్చును. గోచారం రీత్యా అనుకూలంగా ఉంది. పర్సనల్గా వారి జాతక ప్రభావం ఉంటే గోచారం పనిచేయటమే 40%, పర్సనల్ జాతకం 60%. పూర్వమంతా కూడా కర్మ ఫలితం ద్వారా నడుస్తుంది. ఈ యొక్క 40%లో వారికి జరగలేదు అంటే వారి యొక్క జన్మజాతక ప్రభావం ఏదో ఉండవచ్చు. కాబట్టి ఉద్యోగములు చేసుకునేటువంటి వారికైతే ఒక మంచి అవకాశము. వారిని విడిచిపెట్టడానికి కంపెనీలు కూడా ఇష్టపడవు. కొంత హైక్ ఇవ్వటము కానీ, లేకపోతే ఏదో వాళ్ళకి తాయిలాలు అనుగ్రహించటం కానీ, ఏదో అది చేస్తాము ఇది చేస్తాము అని కంపెనీ మాట ఇవ్వటం కానీ జరిగి వారు ఉద్యోగముల్లో అయితే కొనసాగుతారు. ఇక్కడ గమనార్హము ఏమిట్రా అంటే, ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి ఈ జూన్ మాసంలో బాగానే ఉన్నప్పటికీ గోచారము రీత్యా సత్ఫలితాలు ఉన్నాయి. జన్మజాతకం రీత్యా అహంకారము కానీ, కోపము కానీ, గర్వము కానీ ప్రదర్శించేటువంటి వారికి ఉద్యోగాలు పోయేటువంటి అవకాశము, కోపము పెరిగేటువంటి అవకాశములు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒకటి సాధించాలి అంటే అది సాధించేంత వరకు కూడా ఉండి పట్టుదలతో ఉంటారు. మకర రాశి వారిలో మనము ఇది చూడవచ్చు. అది మంచికైతే పర్వాలేదండి, కొన్ని సందర్భాలలో అది చెడుకి కూడా ఆ మూర్ఖత్వము ఆపాదిస్తుంది. కాబట్టి ఎవరో ఒకళ్ళ మాట మనం వినక తప్పదు. ఈ కలియుగంలో చాలామంది వాళ్ళే ఆత్మాన్వేషణ చేసుకుని కళ్ళు మూసుకుని ఇష్టదైవాన్ని ధ్యానం చేసి, నేను ఇది చేద్దామనుకుంటున్నా, ఇదైతే గనక నేను చేయాలి అనుకుంటే నాకు ఒక 5 నిమిషాల్లో ఈ రకమైనటువంటి రిజల్ట్ను చూపించు. లేదు కొంతమంది ఎవరో ఒక మిత్రుణ్ణి అడగటము, ఆ మిత్రుడు చెప్పిన విధంగా ముందుకు వెళ్ళటం, మరికొంతమంది తల్లిదండ్రులను అడగటము, మరికొంతమంది ఇంకా కొంత జ్ఞానం ఉన్నటువంటి వారు, కొంత భగవంతుడి మీద భక్తి అపారంగా ఉన్నటువంటి వారు ఏ గురువును అడగటము, ఆ గురువు చెప్పినటువంటి మాటను విశ్వసించి ప్రయాణం చేయటము జరుగుతూ ఉంటుంది. సొంత నిర్ణయాల మీద వెళ్ళేటువంటి వారు మకర రాశి వారు కొంత పడుతూ ఉంటారు. వారికి వారే లేస్తారు. పడ్డాక ఎవరిని అనుకోలేరు కదా, మనమే నడిచాం కాబట్టి పడతాం. అదే ఇలా ఒకళ్ళని విశ్వసించి నడిచేటువంటి వాళ్ళు కూడా, వాళ్ళైతే మన మంచిగా చెప్పారు కానీ మనకు జరగలేదు కదా, కాబట్టి పర్వాలేదు అనుకుంటే పర్వాలా. వాళ్ళని నిందించే విధంగా ఉంటే కనుక అది వాడి యొక్క బుద్ధిలోపము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. తల్లిదండ్రులు కూడా కొంత సంతృప్తిగా ఉంటారు. మకర రాశి జాతకులను చూసి అవివాహితులకి వివాహం అయ్యేటువంటి సందర్భాలు కూడా ఈ జూన్ మాసంలో గోచరిస్తున్నాయి. సంపాద విషయములో బాగానే ఉంటుంది కానీ గతములో చేసినటువంటి కొన్ని రుణాలు
అలా చుట్టుకుంటూ ఉంటాయి. ఆ రుణ విముక్తులు ఏ విధంగా అవుతారు అనేటువంటి దానిని మనం ఆలోచన చేయాలి. ఏ విధంగా మనం రుణ విముక్తులు అవ్వగలం, ఏ విధంగా మనము ఈ రుణముల నుంచి బయటపడి జీవనాన్ని మనం గడపగలం అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా ఆలోచన చేసుకోవాలి. రుణము పుట్టడము ఇవాళ రేపట్లో సర్వసాధారణం. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అందరూ ఇస్తున్నారు రుణాలు. కానీ రుణము తీర్చాలి. ఆ రుణము మాట రుణమైన, చేత రుణమైన, తిండి రుణమైన, డబ్బు రుణమైన, ఏదైనా సరే రుణమే. కాబట్టి ఎదుట వారికి మనం ఒక మాట ఇచ్చేటప్పుడు ఆలోచన చేయాలి. మాటకి కట్టుబడి ఉండేటట్టయితేనే మనం మాట ఇవ్వాలి. అటువంటి నిదానమైనటువంటి ఆలోచనని మకర రాశి వారు చేయాలి. వ్యాపారాభివృద్ధులు కూడా కొనసాగుతాయి. వ్యాపారంలో కూడా పలు మార్పులు ఉంటాయి. ఆ మార్పులు ఎంతో సంతోషాన్ని కలగజేస్తాయి మకర రాశి వారికి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధను తీసుకుంటారు. గత 2-3 మాసాలతో పోలిస్తే కూడా ఈ మాసంలో కొంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి మిత్రులని ఈ మాసంలో కలుస్తారు. వారితో కొంత ఆహ్లాదముగా మకర రాశి జాతకులు ఉంటారు. ఇక్కడ పౌర్ణమి తరువాత, ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత మకర రాశి వారికి కొంత తెలివితేటలు మెరుగుపడతాయి. ఎక్కడో 2-3 ఉంటారు కదండి అమాయకులు, వారికి కొంత మెరుగైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. వాళ్ళు ఎక్కడ నష్టపోతున్నారు అనే దాన్ని గ్రహించగలుగుతారు. అలాగే పార్ట్నర్తో ఉన్నటువంటి జీవన విధానము కూడా కొంత మెరుగుపడుతుంది. ఏది మనము నమ్మకం పెట్టుకోమనుకుంటాం కానివ్వండి, ఎక్కడో మనకి తెలియనటువంటి ఒక నమ్మకము మన చుట్టూ ఉంటుంది. అలాగే మూర్ఖులతో సావాసాన్ని కట్టిపెట్టండి. కొంత దృఢముగా ఉండటానికి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ప్రయత్నం చేయండి. విదేశాలలో ఉన్నటువంటి వారికి సంపదపరమైనటువంటి లోటు లేనప్పటికీ ఏదో ఒక తెలియనటువంటి అప్రశాంతత, ఏదో ఒక తెలియనటువంటి ఒంటరితనము వారిని వెంటాడుతూ ఉంటుంది. ఒక మంచి గురువుతో సాన్నిధ్యము చేయండి, చర్చించండి, ఆధ్యాత్మిక పరముగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. సాన్నిధ్యము చేయండి అంటే గురువుని చెడగొట్టమని కాదు, లేకపోతే చెడిపోయినటువంటి ఒక గురువుతో మీరు చెడిపోమని కాదు. ఒక మంచి విషయాల గురించి చర్చించండి. అలాగే మీకు ఉన్నటువంటి నమ్మకాన్ని అభివృద్ధి చేసుకోండి తప్ప కించపరుచుకోండి. పౌర్ణమి తర్వాత కొన్ని అవకాశాలు ఈ యొక్క మకర రాశి వారికి చేతి వరకు వచ్చి జారిపోతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కూడా ఫైనల్ దశలో కొన్ని మార్పులను కోరుకుంటూ ఉంటాయి. కుటుంబ కలహాలు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎంతోమందికి అన్యాయం చేసి మనం పొందేది ఏముందండి? ఒకడికి అన్యాయం చేస్తేనే ఎంతో కుమిలిపోతూ ఉంటాం. మన నుంచి ఎంతోమందికి అన్యాయం జరిగితే వారి యొక్క ఘోష మన మీద పడదా చెప్పండి? ఇప్పుడు మన టైం ఉంది, పడకపోవచ్చు, కానీ మన టైం బాలేని టైంలో పడింది అంటే మనం తేరుకోలేం. కాబట్టి మంచి తరంగా ఆలోచన చేయటం మొదలుపెట్టండి. కొన్ని విషయాలని పట్టుకోవాలి, కొన్ని విషయాలని వదిలిపెట్టాలి. అనవసరమైన విషయాలని పట్టుకుంటే కనుక మన సమయము వృధా, మన ఆలోచన వృధా, మన ప్రయత్నము వృధా, మన నుంచి ఎదుటవాడికి కష్టం. అది పరమాత్మ ఎప్పటికీ కూడా ఉపేక్షించడు. భగవద్గీతని మకర రాశి జాతకులు పఠనం చేయండి, వినండి. సంసార జీవితంలో సత్సంతాన ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. చాలామంది మీనరాశిలో ఉన్నటువంటి వారు సంతాన లోపం కలిగి ఉంటారు. మంచి సంతానమే కలుగుతుంది అని లేదు, కొంత అవయవ లోపాలు ఉంటాయి, ఇంద్రియాల లోపాలు ఉంటాయి, బుద్ధి లోపాలతో కూడా పిల్లలు కలుగుతూ ఉంటారు. అటువంటి వారు తప్పకుండా మీ స్వజాతకాన్ని చూపించుకుని దాంట్లో ఉన్నటువంటి పరిహారాలను చేసుకుని అభివృద్ధి కలగండి. జాతకంలో ఉన్నటువంటి దోషాలని పరిహారాలు చేసుకుని అభివృద్ధి పొందండి.
తల్లిదండ్రులకి బాగా సేవ చేయండి. ఎవరి విషయంలో కూడా జోక్యం చేసుకోకుండా ఉంటే జూన్ మాసములో విశేషమైనటువంటి ఫలితాలని మకర రాశి జాతకులు పొందగలుగుతారు. ఇక్కడ మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి లాభదాయకంగా ఉంటుంది. వారు కొంత వ్యసనాలకు దూరంగా ఉంటారు. ఆడవారు, మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారండి, ముఖ్యంగా సంతృప్తికరమైనటువంటి జీవనం లభించడము అందరికీ కుదరదు. లభించిన జీవితంతో సంతృప్తిగా ఉండటం అందరికీ సాధ్యం. మనసుని కొంచెము దృఢపరచుకోండి. ప్రతి విషయాన్ని మీ ఆప్తులతో చర్చించి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయ ప్రకారంగా జీవనాన్ని సాగించండి. వాహనము నడిపేటప్పుడు జాగ్రత్త. అకాల భోజనముల చేత కొంత అనారోగ్యములు ఈ యొక్క మకర రాశి వారికి సంభవిస్తాయి. కాబట్టి మంచి ఆహారాన్ని తినండి. ఎంగిలి పదార్థాలని, పాత పదార్థాలని తిని రోగాలను తెచ్చుకోవద్దు. నీటిని ఎక్కువ తాగండి. జలదానము చేయటము, అలాగే వెండిని దానము చేయటము. మకర రాశి వారు వెండి ఎందుకు చెప్తున్నాము అంటే, చాలా పరిహారాలు కానీ విషయాలను కానీ సంగ్రహం చేసి మేము కొన్ని విధాన ప్రకారముగా ఈ యొక్క జ్యోతిష్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఏదో పూజ చేసుకోండి, లేకపోతే ఇది చేయండి అది చేయండి అని చెప్పడం ద్వారా ఒక రకమైనటువంటి సంతృప్తి అందరికి కలుగుతుంది. కానీ వెండిని దానం చేయటము మనసు ప్రశాంతతకి లభిస్తుంది. శ్రీ శుభంకరి దేవాలయంలో గౌరీ అమ్మవారికి వెండి చీరని తయారు చేస్తున్నాం. ఈ వెండి చీర తయారీలో మీరు కూడా పాలు పంచుకోండి. తృణమో పణమో 10 గ్రాములో 100 గ్రాములో 1/4 కిలోనో అర్ధ కిలోనో కిలోనో వెండిని ఇవ్వండి. మన శక్తి కొలది. తద్వారా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. యావత్ జీవనము కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆ యొక్క వెండి అమ్మవారికి అలంకృతమై ఉంటుంది. తద్వారా మనమే కాదు, మన కుటుంబంలో ఎవరికి అప్రశాంతత ఉన్నా అమ్మవారు మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఇటువంటి ఒక అవకాశాన్ని మనమందరము కూడా సద్వినియోగపరుచుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ జూన్ మాసములో మీరు అమ్మవారిని ఎక్కువ ఆరాధన చేయండి. ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. అలాగే వెండిని దానము చేయటం ద్వారా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని మకర రాశి జాతకులు తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇది గోచారము రీత్యా సంభవించేటువంటి కొన్ని ప్రమాదాల నుంచి కూడా మనకి రక్షణగా ఉంటుంది రజత దానం. ఓం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయే నమో నమః. శ్రీ శుభంకరి దేవాలయము జీర్ణోద్ధరణ దేవాలయం. ఈ దేవాలయంలో గౌరీ సమేత శ్రీరుద్రస్వామి వారు ఉన్నారు. వెనకాల గౌరీ అమ్మవారు, ముందు స్ఫటికలింగం. ఈ గౌరీ అమ్మవారికి గత 5 సంవత్సరాల నుంచి కూడా దివ్యముగా దేవీ నవరాత్రులు, అనేక చండీ పారాయణలు, చండీ హోమాలు, నిత్యము కూడా చండీ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ఈ అమ్మవారికి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరము దేవీ నవరాత్రులు ప్రథమమైనటువంటి రోజు, మొదటి రోజున స్వర్ణాలంకృత గౌరీ రూపంగా రజత చీరని అమ్మవారికి సమర్పణ చేయాలి భక్తుల సహకారంతో అని మేము అనుకున్నాం. దీనికి 6 కేజీల వెండి ఖర్చు అవుతుంది. అదే కాకుండా 2 మాసాల సమయం కూడా మనకి దానికి పడుతుంది. చాలామందికి ఈ విషయాన్ని మేము చెప్తున్నాము. తోచినంత వెండిని సహకారం అందిస్తున్నారు. 100 గ్రాములు, 150 గ్రాములు, 200 గ్రాములు, 1/4 కిలో, అర కిలో, కిలో, ఈ రకంగా సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతము 1 కేజీన్నర నుంచి 2 కేజీల మధ్యలో వెండి సమకూరింది. ఇంకా 4 కేజీల వెండి అమ్మవారి చీరకి కావాలి. ఈ ఆషాఢ మాసం లోపు అమ్మవారి చీర కోసము మీకు తోచిన విధంగా వెండి సహకారం అందించండి. దానికి మీరు కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే ఎంత, ఏ గ్రాముకు ఎంత అనేటువంటి విషయాలను కూడా మీకు చెప్తారు. మీకు తోచిన విధంగా అమ్మవారికి నిరంతరము అలంకృతమై ఉండేటువంటి ఆ యొక్క వెండి చీరలో మీరు కూడా భాగస్వాములు కండి. మీరు కూడా అమ్మవారిలో ఒక అలంకృతమై ఉంటారు అని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాను. జై శుభంకరి.